ముఖ్య దర్శించినప్పుడు కాశీ క్షేత్రానికి పాపరాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికనే కనుక ఈ క్షేత్రం దర్శించుకున్నా కాశీ క్షేత్రం దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది. ఒకే పోలికను చెప్పడం జగద్గురు. ఏమా పోలికలు జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వరం విశిశ్వేశం సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్ర సా గంగా తుంగభద్రేయం సప్తమే కన్నమే నమః. జగద్గురు పోలిక చెప్తున్న కాశీ కులకి ఏమని అల్లంపూర్ లో బ్రహ్మేశ్వరుడు ఉంటే కాశీలో విశ్వేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు విశ్వేశ్వరుడు, సాకాశీ హేమలాపురి అక్కడ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి, కాశీయే ఈ హేమలాపురం. సా గంగా తుంగభద్రేయం కాశీలో గంగా నది ఉత్తరాన్ని వహిస్తే అల్లంపూర్ లో తుంగభద్రా నది ఉత్తరాన్ని వహిస్తుంది. కాశీలో 1,000,000 శివలింగాలుంటే అల్లంపూర్ లో 1,00,00,000 శివలింగం. కాశీలో విశాలాక్షమ్మ శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి, కాశీ బ్రహ్మాలయం ఉంటే ఎక్క బ్రహ్మాలయం, కాశీలో గంగా యమున సంగమం ఉంటే కృష్ణా తుంగభద్ర, కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీలో మోదర్శనం వేదికలతో పాపనాశి క్షేత్రం మోదర్శనం వాళ్ళు కలుగుతాయి. ఇక్కడ మరగత మహాశివలింగం. ఇది విశేషం. మరగత ఆకుపచ్చ. మన భారతదేశంలో ఈ మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాగే గర్భగుడిలో 1400 సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక్కడ దర్శనమిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే శివలింగం మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అల్లంపూర్ లో పాపనాశిలో మరగత శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి అని చెప్పిన శివలింగం. ఏ శివలింగానికైతే ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రం ఉంటుంది. అదృష్టం పండుతున్న అలాంటి శివలింగ దర్శనం కలుగుతుంది. అలాంటి శివలింగాలు అగుపిస్తే వదలకన్నాడు చాగంటి గారు. ఏ పూజ చేసినా 1,00,00,000 ఫలితాలు ఇస్తుంది బ్రహ్మసూత్రం. చూడు శివ శివ లీలా శివ శివ పోళా శంకరుడా నీవే శంభా శివ శివ సంభా శివ శివ చూపించు నీ కరుణా. సోమసూత్రాలు బ్రహ్మసూత్రాలు. మామూలు శివలింగాలకి బ్రహ్మసూత్రం ఉంటే 1000 శివలింగాలతో సమానం. మరగతానికి బ్రహ్మసూత్రం ఉంటే 1,00,00,000 శివలింగాలతో సమానం. సోమసూత్రాలకు 2 లైన్లు కిందికి వస్తాయి, బ్రహ్మసూత్రానికి 1 లైన్ కిందికి వస్తాయి. అది గుర్తు. పాప వినాశం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం. ఎన్నిసార్లు అల్లంపూర్కి వచ్చినా ఈ స్వామి దర్శనం కలగదు. ఇవాళ అధిగమించి క్షేత్రం దర్శించుకోవడం వల్ల మనోవాంఛాపన చేస్తూ అనుకునే కోరిక నెరవేరే ప్రత్యక్ష దేవే పాపనాశం. ప్రతి అమావాస్యకి ఈ గుళ్ళో 500 పైగా అభిషేకం జరుగుతుంటాయి. 1000 మంది ఉంటారు. ఏ గుళ్ళో ఏ శక్తి మనకు తెలియదు. ఇక అంటే శక్తులు అశ్వశ్రీ మహాజ్వాలం కూర్ధుసాప్రభం విశ్వాత్మా శ్లోకేశం విజం శాంభవీమయం ఏకాన్ ద్వాదశ నామాని త్రికాల పడినః
దారిదోషముక్తం ధనాన్యాసం వెండిక తెలియకుండా నిలుస్తారు ఎవరు పెళ్లి మంగ్లీ గారు నీలి కంట్రోల్ ఒక డాన్స్ చేసి చూసారా? ఈ గుళ్ళే షూట్ చేసేది. నంది వాహన నాగభూషణ జంగం మధుప్రియ అది కూడా ఈ గుళ్ళే షూట్ చేసింది. ఎన్నో భక్తి ఆగం షూట్ అవుతుంది ఈ గుళ్ళో. పాపనాశలో మరిచెట్టు కూడా దిగో కోతులు గుడికి రావాలి. అల్లంపూలు 100 కోతులు కానీ కోతి గుడికి రాదు. శాపం శాపం. సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమివ బంధనాత్ మృత్యుర్మోక్షే యమామృతాత్. ఓం నమో హిరణ్యవారణ్యవృణాయ హిరణ్యరూపాయ హిరణ్యవదామ్యకపద్యామాపదే పశుపతే నమో నమః. ఋతు సత్యం పరబ్రహ్మ పురుషం విషపింగళం. ద్వారంలో సాక్షి గణపతి, అల్లంపూర్కి వచ్చేట సాక్ష్యం, ఇటు విద్యా గణపతి, తెలివితేటలు విజ్ఞానం ప్రసాదించేవాడు, పక్క సప్తమాత్రికలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చేంద్రాణి చాముండ. అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళి గాను, పురుషులు దర్శించుకోవడం వల్ల విద్యార్థి. పైన చూడండి అష్టదిక్పాల. మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది మీరే. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు. చూడండి చెడ్డ స్తంభానికి కింద రాజు శాసనం అక్కడ ఏమని 6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులికేశి అనే రాజు ఈ గుడి నిర్మించేట్టుగా శాసనం రాయడం జరిగింది. అంటే 21వ శతాబ్దం కాబట్టి దాదాపుగా 1400 సంవత్సరాల అతి ప్రాచీన చేస్తే ఆ గంట వయసు 1400. రాజులు రాణులు మంత్రులు శరీరాలు కొట్టే గంటది. అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిలవట్టుగా శాసనం అనేది కురిసింది. ఇంకో చుట్టుముట్టు గుంతలుండే కదా, తపస్సు చేసే ఋషులే మూలికలు ఊరుకునే ప్రదేశాలు. ఇక అమ్మవారి పేరు మహిషాసురమర్దిని. ఇది చతుర్దశ. శివార్పణం. శుభం. హర హర మహాదేవ్.